ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఆలేరు ముద్దుబిడ్డ, నిరంతరం ప్రజల కోసం మీకోసం పరితపించే నాయకురాలు మాజీ శాసనసభ్యురాలు అక్క సునీతక్క గారి సుధామణి రెడ్డి గారికి, అదేవిధంగా మా మిత్రుడు విద్యార్థి నాయకుడు కుంగ బాలు గారికి 20 సంవత్సరాలుగా అన్న హరిశంకర్ మాకు మంచి సాన్నిధ్యం. హైదరాబాద్లో చాలా ఉద్యమాలలో అన్న శిబిరం వేరైనా కూడా కొట్లాడే నాయకులు విద్యార్థులు తమ్ములు మంచోళ్ళు అని చెప్పి మాకు ఎప్పటికీ మంచిగా పలకరిస్తూ అన్ని రకాల మాకు అన్నదండగా ఉండే హరిశంకర్ అన్నకు, రామారెడ్డి అన్నకు, యాదగిరి అన్నకు, మన రమేష్ గారికి, ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో మనం అందరం కష్టపడ్డాం. ఇక్కడికి రాని వారు కూడా చాలామంది కష్టపడ్డారు. కాబట్టి తెలంగాణ వచ్చింది. అక్కడ 2 సార్లు ఎమ్మెల్యే అయింది. మన మండలాల్లో కూడా గ్రామాల్లో చాలామంది సర్పంచ్ లేదు, జెడ్పీటీసీ లేదు, ఎంపీకి లేదు. ఇవన్నీ ఒక పార్టీ అనేది బలంగా ఉన్నప్పుడే అది సాధ్యమే. ఎప్పుడైనా మనం జ్వరం వస్తుంది, జ్వరం వస్తే మన పని అయిపోయినట్టేనా? 2 రోజులు రెస్ట్ తీసుకుంటాం, తక్కువ రాక మనం బయటకు వెళ్ళాం. తర్వాత మళ్ళీ పెళ్లి మీద కష్టం, మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ పని చేస్తాం, ఏ పనంటే ఆ పని చేస్తున్నాం. అట్లనే రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులనే వస్తుంటాయి. ఇప్పుడు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాయి, ఇవాళ అధికారం లేదు, అయ్యో ఎట్లా నా పని అయిపోయింది అని చెప్పి ఇట్లా పూల కూర్చొని ఉండగలుగుతాము. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఒక అంబిషన్ ఉంటుంది మీ అందరికీ. మీరు సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, జెడ్పీటీసీ కావాలని కోరికలు ఉన్నాయి. అలవా మీకు ఉన్నాయి? అలవా చివరికి అటుగా ఊపుతారు. ఉన్నాయి? అలవా ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పార్టీ ఉంటే, పార్టీకి ఫేత్ ఉంటే ప్రజలు మనం ఆదరిస్తారు, మనకు అవకాశాలు వస్తాయి. మనలో ఎవరు సర్పంచ్గా నిలబడ్డా, 10 మంది పోటీ పడ్డా కూడా ఒక్కరినే మనం సెలెక్ట్ చేసుకున్న పార్టీ పరంగా ఆ ఒక్కడు గెలవాలంటే కూడా ఈ 10 మంది సపోర్ట్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. 10 మంది బలంగా ఉంటేనే గ్రామంలో పార్టీ నిలబడుతుంది. ఒకసారి పార్టీ నిలబడ్డదంటేనే మిగతా వాళ్ళందరూ కూడా మన వెంట ప్రయాణం చేస్తారు, మనం అనుకరిస్తారు, ఆచరిస్తాం, మనం కూడా ఫాలో అవుతారు. కాబట్టి ఆ విధంగా పడిపోయిన మన పార్టీని మళ్ళీ గ్రామాల్లో కూడా మనం బలంగా పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి అవతల కాంగ్రెస్ కూడా వాళ్ళు ఉత్తాడు అధికారంలో అని చెప్పి మనం సైలెంట్గా ఉన్నాం అనుకో, రేపు మనమే కన్వర్గైపోతాం. మరి అధికారంలో ఎట్లా కూడా అధికారాన్ని చెలాయిస్తూ ఉంటాడు. వాడు అధికారాన్ని చెలాయించినప్పుడు ప్రశ్నించే గొంతుగా ప్రతి ఊళ్ళో ప్రతి కార్యకర్త పనిచేసినప్పుడే మనం రాజకీయంగా మనం నిలబడతాం. మనం నిలబడితేనే రేపు సర్పంచ్ అవుతాం, ఎంపీడీసీ అవుతాం, జెడ్పీడీసీ అవుతాం, రేపు ఏదైనా అవుతాం. ఇవాళ సునీతక్క ఎమ్మెల్యే ఓడిపోయింది, అయిపోయింది. 5 సంవత్సరాల దాకా గ్రామాలకు రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం గ్రామాల్లో తిరగకుండా మనం ఉండగలుగుతామా? రేపు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరంలో పడినా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. లోకల్ బాడీ ఎలక్షన్ వల్ల మనం గెలవద్దా? మనం గెలవాలంటే మనం పనిచేయాలి. మనం మౌనంగా ఉంటే జనం మనం మర్చిపోతారు. ఎవడైతే రాజకీయాలు యాక్టివ్ పిలిచినా పిలవకున్నా మీదేసుకొని పనిచేస్తారో వాడే జనం ముందునే అనిపిస్తారు. ఇప్పుడు సునీతక్క మర్చిపోయి ఎవరికైనా పిలవడానికి మీటింగ్ మీరు రాకపోతే ఏమవుతారు? అరే పలాని ప్రశాంత్ గారు సునీతక్క మా దగ్గర రాలేదేంది, సునీతక్కను పక్క పెట్టింది అనుకుంటారు సహజంగా. కాబట్టి కొంచెం చెప్పినా చెప్పకుండా కూడా పార్టీ అనే ఉద్దేశం లోపల అందరూ ఇన్వాల్వ్ అయ్యి పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఓటర్ని కలవాలి. ఎందుకంటే రాకేష్ రెడ్డి గెలుపు అనేది రేపు మన స్థానిక సంస్థల గెలుపు అదొక పునాది పడుతుంది. ఎంపీ ఎలక్షన్లో మనం ఓటు వేసినాం, ఇంకా అయిపోయింది. రేపు ఫలితం ఎట్లా వస్తుంది అది వేరే విషయం. మనం గెలిచినా ఓడినా మనం నిరాశ పడద్దు. ఎందుకంటే ఒకసారి అవకాశాలు వస్తాయి, ఒకసారి అవకాశాలు పోతాయి. 2004లో టీఆర్ఎస్ పార్టీ 26 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. తర్వాత రాజశేఖర రెడ్డి ఎన్నో కుట్రలు చేసిండు, చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. చివరికి ఉప ఎన్నికలు పోయి కూడా తెలంగాణ వాదన నిలబెట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మన ఉప ఎన్నికలు పోతే కూడా లాస్ట్ 7-8 మంది మిగిలిన అందరూ చాలా మంది ఓడిపోయారు. 5 ఎంపీ సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ 2004లో 2009 కష్టాలకు టీడీపీతో మనం పొత్తు పెట్టుకున్నా మనం గెలిచింది 2 ఎంపీ సీట్లు. ఒకటి కేసీఆర్, ఇంకోటి విజయశాంతి. 2 ఎంపీ అప్పుడు అర్థం 5 కదా, అంతమంది 5 గెలిచినాం. 2009లో కూడా మన గ్రామ తగ్గినా కూడా 2 ఎంపీ సీట్లు గెలిచినాం. ఒకటి కేసీఆర్, ఒకటి విజయశాంతి. 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. మనతో తెలంగాణ ఇస్తారే ఆలోచనతో కేసీఆర్ అంటే వాళ్ళ తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే ఇంతమంది ఎమ్మెల్యే గెలుతురా? తెలంగాణ రాకపోతే ఇంతమంది జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు అయ్యే వల్ల మనకి ఇంత అవకాశం ఉండనా? కాబట్టి కేసీఆర్ నిరాశ పడకుండా పోరాటాలు చేసిన, ఉద్యమాలు చేసింది. కాబట్టి మనకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు ఇచ్చింది. కాబట్టి మన ఆ ప్రోగ్రాంలో మనం అందరం
భాగస్వామ్యం కష్టపడి మనం పనిచేసిన కాబట్టి 2014లో తెలంగాణ వచ్చింది. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలంలో ప్రజలు కొట్లాడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనకు అవకాశం ఇచ్చారు. 2 సార్లు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ ఎన్నికల ఫలితాలే కొట్లాడ వాళ్ళకి అవకాశం ఉంటానికి అవే ఒక ఉదాహరణ. కాబట్టి మనం కూడా అధికారం లేదని చెప్పి నిరాశ పడకుండా మీరంతా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అన్ని గ్రామాల్లో కూడా మనం సర్పంచ్గా గెలుచుకుంటాం, ఎంపీటీసీగా గెలుచుకుంటాం, సింగిల్ విడో చైర్మన్గా గెలుచుకుంటాం. ఇవన్నీ రావాలంటే ప్రజల్లో కూడా అరే ఒక మార్పు వచ్చింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కేసీఆర్ పార్టీ గెలిచింది ఒక మెసేజ్ పోతే మిగతా మేధావులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రైతులు అలర్ట్ అవుతారు. కాబట్టి మళ్ళీ మన పార్టీ వెంబడి మన నాయకులు వెంబడి ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నిరాశను మనం ఫస్ట్ వదిలిపెట్టి మనం ప్రతి ఓటర్ను కలిగించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు మనం ఒక్కడే పోయి డిగ్రీ కూడా పోయి అన్న ఓటే అంటే కొందరు లేరు. ఎందుకంటే వానికి మన కేసు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఓపెన్ చెప్తున్నాం, ఏమనుకోవద్దు. ఎందుకంటే మామూలునే అందరికి నచ్చచ్చు చెప్తున్నా మాట. ఎవరు కూడా వాళ్ళకి నచ్చకపోవచ్చు, మన క్యాస్ట్ కూడా మనం అందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కాబట్టి ఏదో ఒక కలెక్టివ్ ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, యూనిట్ ఇవ్వాలి. మిగతా వాళ్ళని కూడా అందరికి మన గ్రామంలో కొంతమంది సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళతో చెప్పారు పలానా ఆయన పలానా మా దగ్గర ఉంటాడు అన్నప్పుడు మన ఫోన్ కలిపి అన్నయ్య పలానా ఇంటికి వచ్చిన ఒకసారి మాట్లాడేస్తాడు, కృషి అవుతాడు. మాట్లాడినాడు కృషి అవుతాడు, ఇక్కడ మాట్లాడి కూడా కృషి అవుతాడు. ఆ రకంగా మనకు ఓట్లేసే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మోటివేట్ చేసుకోవాలి. కొన్ని ప్లేసులలో అక్క పేరు గుర్తే సుందరికి మనకు బాగా దగ్గర చేస్తూ ఉంటాం. సుందరికి ఫోన్ కలిపి అవసరం ఉంటుంది. వీరుంటే అక్క వీరుంటే లిఫ్ట్ చేస్తే వేరే పనులు లిఫ్ట్ చేయాలి. లేదంటే మహేంద్ర అన్న లేదంటే బాలు ఇంకెవరైనా సీనియర్ లీడర్ మండలం జడ్పీసీ ఎంపీ ఎవరైనా చాలా మంది లీడర్ ఉంటారు. ఎవరి దగ్గర వాళ్ళు పేరు ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళు గుర్తు చేయాలి. వాళ్ళని మనకు మంచిగా ఓటేస్తారు.